హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రం కాషాయమయంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి పాదయాత్రగా తరలివచ్చిన దీక్షాబర్లు స్వామివారికి ఇరుముడి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన స్వాములు ఇరుముడి సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు జయంతి సందర్భంగా గత రాత్రి నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. 3 రోజులుగా సుమారు 4 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో జై శ్రీరామ్ జై హనుమాన్ అను నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భజనలు, మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నడుమ కొండగట్టు క్షేత్రం కాషాయ రంగు పులుముకొని కలకలలాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో 3 రోజుల నుంచి సాగుతున్నటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలు, పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి వారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క భక్తుడికి కూడా అనేక మంగళాశాసనాలు కృప చేస్తున్నాం. ఈరోజు ఉదయం 3 గంటలకే స్వామివారు సుప్రభాతం చేసుకొని ఫలపంచామృత అభిషేకం, ఆరాధన, అదేవిధంగా దాదాపుగా 10 కిలోల పుష్పాలతో అనేక రకాల ఫలాలతో స్వామివారికి అలంకారం చేసి ఆ అలంకరణలో భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నాడు స్వామివారు. లక్షలాది మందిగా వస్తున్నటువంటి స్వాములు నిన్నటి నుండే కూడా మాల విరమణలోకి ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేస్తున్నారు. భక్తులందరికీ కావాల్సినటువంటి ఏర్పాటు కూడా దేవాదాయ శాఖ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉన్నారు. అప్పుడే పుట్టినటువంటి స్వామివారి ఊయలలో వేసి ఊపుతారు. ఆ ఊయలలో ఉన్నప్పుడు స్వామివారికి వేద, ఇతిహాస, పురాణ, స్తోత్ర, దివ్య ప్రబంధాలు కూడా విన్నపం చేయడం జరుగుతుంది. ఆ తరంతరముగా దేవాలయ ప్రవేశం చేసుకొని మహాకుంభ ప్రోక్షణ, ఆశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మానికి ప్రతీకగా అంచలంచలమైన సేవాభావానికి ఆదర్శంగా నిలిచిన ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. హనుమంతుని భక్తి, బలం, నిస్వార్థ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆయన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ అధికారులు ఉన్నారు. పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా అనేక మంది భక్తులు అంజన్న మాలను వేసుకొని ఆ మాల ధారణ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ మాల విరమణ గావింపు చేసుకుంటూ ఇరుముడిని ఆంజనేయ స్వామికి అప్పయ్యే కార్యక్రమం చేస్తూ స్వామివారిని దర్శించుకునే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఏ రోడ్డు వెంట చూసినా అంజన్న స్వామి భక్తి భావంతో, భక్తి విశ్వాసంతో మాలలు వేసుకున్నటువంటి భక్తుల సంఖ్య, వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా కొండగట్టు అంజన్న ఆలయం ఉన్నటువంటి ఈవో, సంబంధిత అధికారులందరూ కూడా తీవ్రంగా శ్రమించి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, చొప్పదన సమితి శాసనసభ్యులు, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అన్ని విభాగ సమితి అధికారులు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చక్కటి ఏర్పాటు చేసిన క్రమంలో అంజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తుల యొక్క శ్రీకృష్ణ దర్శనం జరుగుతుంది. ఇప్పుడే ఒక భక్తుడిని అడగడం జరిగింది. పెద్ద జయంతి సందర్భంగా కొండగట్టులో చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పబ్లిక్ టాయిలెట్లు, తాగునీటి వసతి, కోనేరులోని నీరు మురికిగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పర్యవేక్షణ కోసం సుమారు 1000 మంది పోలీసులని విధుల్లో నియమించారు. చాలా అసౌకర్యంగా భక్తులు, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వృద్ధుల కాంచెలు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. ఎందరో అధికారులు వచ్చి లక్షలు వేలు వస్తున్నాయని చెప్పేసి మనకు ఎంతోమంది టీవీలలో కానీ న్యూస్ పేపర్లో కానీ ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి డెవలప్మెంట్ అనేది కాలేదు. ఈ డెవలప్మెంట్ ఎప్పుడైతుంది అనేది కూడా వేలాది భక్తులు వేచి చూస్తున్నారు. కోనేరులో చూసినట్టుంటే మురికి నీళ్లతో కుంపు వాటర్తో నిండిపోయింది. కూడా సరైన సౌకర్యం లేదు. ఇక్కడ
వాటర్ సౌకర్యం లేదు, మరుగుదొడ్ల సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు. స్వాములకు వచ్చే వాళ్ళకు ఎలాంటి సౌకర్యం లేదు. పాదయాత్ర వచ్చే స్వాములకు ఇక్కడ ప్రత్యేక దర్శనం అది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలని ఇక్కడ ఆలయ కమిటీని కోరుకుంటున్నాం. భూపాలపల్లి, జయశంకర్ జిల్లా భూపాలపల్లి నుంచి వచ్చినాము. ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా కొండగట్టుగా రావడం జరుగుతుంది. వచ్చే మార్గంలో పాదయాత్ర నుంచి చేసే స్వాములకు ఒక రకంగా, మరియు సరదర్శనం ఒకటి, సివిల్ స్వాములకు ఒక రకంగా, అంటే వేరు 3 రకాలుగా విభజించేది ఉంటే స్వాములకు అందరికీ ఇబ్బంది కలగకుంటుంటుంది. వచ్చే స్వాములకు దారి మధ్యలో పాదయాత్ర చేసే స్వాములకు అంటే వాటర్ లాంటి ఫెసిలిటీస్ ఇచ్చి, టెంట్ లాంటివి వేసి, విశ్రాంత గదులు కనుక ఏర్పాటు చేసి ఉంటే ఇంకా బాగా జరిగేది. అదే ఏర్పాట్లు బాగాలేవు. విఐపి దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పాదయాత్ర చేసే వాళ్ళని కూడా లైన్లలో నిలబెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. నేను గత 5 సంవత్సరాలు మాల వేసుకొని వస్తున్నా. మాల లేకున్నా అని స్వామి దర్శనానికి వస్తాను. బట్ సౌకర్యాలు అయితే అంత మంచిగా లేవు. గుండంలో వాటర్ కూడా అంత బాగాలేవు. అది చేంజ్ చేయడం లేదు. ఇంత స్వామి చెప్పినట్టు పాదయాత్ర స్వామికి సపరేట్ దర్శనం ఇచ్చి మాకు సపరేట్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ప్రతిసారి ఇక్కడికి కొండగట్టుకు వచ్చే విరమణ కార్యక్రమం చేసుకుంటున్నాం. కాకపోతే ఈసారి కొంచెం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కాకపోతే గుండంలో కొంచెం వాటర్ అనేది భక్తులకు బాగా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే మనం వర్షపు నీళ్ళు ఎట్లుంటాయో ఆ నీళ్ళకి మాదిరిగా కనబడుతున్నాయి నీళ్ళు. అక్కడ ఆ నీళ్ళను ఒకటి క్లియర్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంతమంది రష్కి ఆ వాటర్ సరిపోవట్లేదు. ఆ వాటర్ మరీ అధ్వాన పరిస్థితి ఉంది. దానిలో స్నానం చేస్తే కూడా అది చూడండి కూడా మరీ అంత వికారంగా కనబడుతుంది. దయచేసి కొంచెం అధికారులు దీనిపైన స్పందించి ఆ స్వామి మాకు అనుకున్న కోరిక నెరవేరుస్తాడు. మేము 2011 నుంచి మాలేస్తున్నాం స్వామి. పోయిన సంవత్సరం కంటే ఈసారి కొంచెం బెటర్ ఉంది స్వామి. పోయినసారి కొంచెం ఇబ్బంది ఉండే, సరే కొంచెం బెటర్ ఉంది స్వామి. బాగుంది స్వామి. కోనేరు వాటర్ పోయినసారి కొంచెం నీట్గా లేకుండే, సో నీట్గా ఉంది స్వామి.